ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, డైరెక్టర్స్ గారికి, ప్రొడ్యూసర్స్కి, నటీనటులకు, గెస్ట్లకు అందరికీ నా ధన్యవాదాలండి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న గెస్ట్ శ్రీ సాయి హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీమతి మక్కా శ్రీదేవి సమర్పణలో నూతన హీరో మరియు నిర్మాణ బాధ్యతలను స్వీకరించిన మక్కా శ్రీను గారి ప్రథమంగా నూతన దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న రెంటాల నాగేంద్ర గారికి శుభాభినందనలు. మీరు ఇలాంటి చిత్రాలు ఎన్నో చిత్రీకరిస్తూ విజయోత్సాహంతో మీరు ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం సార్. యథార్థ సంఘటనల ద్వారా నిజంగా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని వీళ్ళు ఈ చిత్రం చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రం పేరు వచ్చేసి ఎస్ఐ కోదండపాణి చిత్రం పేరు. మనకి మూవీకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కోదండపాణి హీరో గారు మరియు నిర్మాత అన్మరంగా ఆహ్వానిస్తున్నాం సార్. మన ఎస్ఐ కోదండ గాని మరియు హీరో తొలి పరిచయం చేయించిన మన డైరెక్టర్ గారు రెంటాల నాగేంద్ర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పరిచయం. మన కళ్యాణ్ రాజా జూనియర్ పవన్ కళ్యాణ్ పేరు తెచ్చుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ హీరో డైరెక్టర్ అండ్ వెల్కమ్ సార్ కళ్యాణ్ రాజా అండ్ జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. నమస్సుమాంజలి. ఎస్ఐ కోదండపాణి సినిమాని ఈరోజు సినిమా కంప్లీట్ చేసి ప్రివ్యూ అయిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉన్న సమయంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్కి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ముఖ్యంగా సినిమా ట్రైలర్ చూశాను. కొత్త వాళ్ళైనా కూడా చాలా మంచి టేకింగ్. నాగేంద్ర బాగుంది. నేను వచ్చే ముందే సినిమా గురించి కంప్లీట్ చూడడం జరిగింది. ఎస్ఐ కోదండపాణి అనే ఒక టఫ్ క్యారెక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్కి ఎలా ఉండాలి, అలాగా శ్రీను మక్క కరెక్ట్గా షూట్ అయ్యాడు. నేను ఆ ఫీలింగ్స్ అండ్ చూసినప్పుడు అనుకున్నా ఇట్స్ అ వెరీ నైస్, చాలా బాగుంది లుక్స్ కానీ అది కానీ. అండ్ పోస్టర్ చూసినప్పుడు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా స్ట్రాంగ్ కనిపిస్తాడో స్క్రీన్ పైన ఆ విధంగా కనిపించడం. ట్రైలర్లో కూడా లుక్, స్లో మోషన్లో ఎంట్రీ కానీ ఎమోషన్స్ కానీ చాలా బాగుంది. సినిమా తీయడం అంటే చాలా కష్టం, కానీ సినిమా తీయడం కంటే సినిమా రిలీజ్ చేయడం ఇంకా కష్టం. నేను అందరికి చెప్తుంటాను, సినిమా తీయడం 30%, సినిమా రిలీజ్ చేయడం 70%. సినిమా ఎవరైనా తీయొచ్చు, బట్ సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. సినిమా కంప్లీట్ చేయడం ఇంకా కష్టం. కంప్లీట్ చేసిరంటే మీరు ఇక్కడ దాకా వచ్చిరంటే రీచింగ్ సక్సెస్ఫుల్ అన్నట్టు. ఇక్కడ దాకా రావడమే ఆల్మోస్ట్ సక్సెస్. ఎందుకంటే చాలా సినిమాలు ఓపెనింగ్లోనే సగం ఒక షెడ్యూల్తో రెండో షెడ్యూల్తో ఆగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ దాకా రావడం, ఇక్కడి నుంచి తిరుమల కొండ ఎక్కితే 6 కొండలు 7వ కొండ ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు రిలీజ్ అనేది అలా ఉంటుంది. మోకాల పర్వతంలాగా ఉంటుంది రిలీజ్. ఎందుకంటే సినిమా పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే సినిమా ప్రమోషన్ చేయకపోతే మనం ఇన్ని రోజులు చేసిన శ్రమ, సినిమా గురించి పడ్డ బాధలు మనం ఎవరికి తెలియదు. సినిమా తెలియనప్పుడు పబ్లిక్ జనం థియేటర్కి రారు. అందరు ఏమనుకుంటారు, పబ్లిక్ జనం రాలేదు కదా సినిమా ఫ్లాప్ అనుకుంటారు. అది తప్పు, అది రాంగ్. సినిమా థియేటర్ వెళ్ళాలి అంటే పబ్లిసిటీ ఉండాలి. పబ్లిసిటీ లేదు కాబట్టి వాళ్ళు థియేటర్కి రారు. అప్పుడు ఏమనుకుంటాము, జనం రావాలంటే పబ్లిసిటీ ఇవ్వాలి. సోషల్ మీడియా కానీ డిఫరెంట్ చాలా హెవీ పబ్లిసిటీ అవసరం. ఆ పబ్లిసిటీ లేదనుకోండి, జనాలకి సినిమా మనది వచ్చిందా పోయిందా తెలియదు అన్నప్పుడు థియేటర్కి జనం రారు. అందరూ ఏమనుకుంటారు, జనం రాలేదు కదా సినిమా ఏం లేనట్టుంది అనుకుంటారు. అది కాదు, అది కొలమానం కాదు. సినిమాలో దమ్ము ఉండాలి. అది ఎప్పటికీ ఒక లైఫే, టేకింగ్ లైఫే. అలాగా ఈ సినిమా
ట్రైలర్ చూసినప్పుడు మీరు చాలా కష్టం కనిపించింది. ఏదో ఒక ప్యాషనే కాదు, ఒక కసితో సినిమా తీసినట్టు అనిపించింది. ప్యాషన్తో పాటు కసి, అలా ఫీలింగ్స్ కనిపించింది. డెఫినెట్గా శ్రీను గారికి ఈ సినిమా ఒక మంచి ప్లస్ అవుతుందని, ఆయన ఇంకా చాలా సినిమాలు తీయాలి, మేము ఎలాగూ సహకారం చేస్తాం. దాదాపు నేను ఇండస్ట్రీలో ఇప్పటివరకు 600 సినిమాలకి హెల్ప్ చేశాం. సాయి హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై మనందరి ముందుకు వచ్చిన చిత్రం ఎస్ఐ కోదండపాణి. ఫస్ట్ సినిమా గురించి చెప్పడానికి ముందు అసలు సినిమా ప్రపంచం గురించి, సినిమా యొక్క కష్టాలు మంచి చెడ్ల గురించి ఒక జస్ట్ 30 సెకండ్స్ చెప్తానండి. ఇవాళ రేపు మన సారు సాయి వెంకట్ గారు చెప్పినట్టు సినిమా తీయాలనే తపన తాపత్రయం ఉండడం ఒక ఎత్తు, సినిమా అనుకున్నది అనుకున్నట్టు తెర మీదకి ఎక్కించి ఫస్ట్ కాపీ వచ్చి అక్కడ దాకా రావడం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం మరొక ఎత్తు. వీటన్నింటికి మించి చాలామంది ఏమంటారంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటారు. చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఇప్పుడు అత్త ఒకనాటి కోడలే అన్నట్టు పెద్ద సినిమా కూడా చిన్న సినిమా స్థాయి నుంచి మొదలైందేగా. బడ్జెట్ రీచా కానీ, ప్యాడింగ్ రీచా కానీ, కాస్టింగ్ కానీ, టెక్నీషియన్స్ కానీ, పైగా ఇంతింతే ఒట్టుడింతే అన్నట్టుగా ఇప్పుడు ఈవేళ నా సోదర సమానుడు మన నాగేంద్ర విషయంలో కానీ, అలాగే గిరి గారు కానీ, మా హీరో శ్రీనివాస్ కానీ, మా ఇంకో హీరో పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ అలాగే మా హీరో గారు కార్తిక్ గారు కానీ మొదటి అడుగు ఎప్పుడు కూడా చిన్నప్పుడు కూడా ఫస్ట్ అడుగు, తొలి అడుగులు, బుడిబుడి అడుగులే చాలా చక్కగా ఆనందంగా హాయిగా ఉంటుంది. అరే వాడు నడుస్తున్నాడు, అరే అడిగేస్తున్నాడు, అప్పుడే కిక్కు మజా. మన కాళ్ళు మనకు వచ్చేసి మన నడక మొదలైతే అలా వెళ్ళిపోతున్నాం, ఎవడో మనం పట్టించుకోడు. ఇలాంటి తరుణంలో వీళ్ళకున్న బడ్జెట్ మేరకు, వీళ్ళకున్న పరిధి మేరకు సినిమా చాలా చక్కగా రూపొందించుకున్నారు. ఒకటి చిన్న చితక తప్పప్పులు ఉంటాయి కామన్గా, కానీ ఆ తప్పప్పులు ఉన్నది లేకపోతే డైరెక్ట్గా మంచి సినిమా చేశారనుకోండి, ఈ టోటల్ సినిమా క్యాస్ట్ అండ్ క్రూన్ అంతా కూడా మనం పట్టుకోలేము. ఇప్పుడు కూడా మనం ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలంటే ఒక 2 తప్పులు చేయాలి. ఇప్పుడు మా అమ్మాయి వర్షిత ఉంది, కెమెరా ముందుకు రాగానే కొంచెం టెన్షన్ పడి మనం వస్తేనే చెప్పాను, తల్లి ఏం లేదమ్మా నీకు ఏం వచ్చో మాట్లాడు, అది ఎక్కడా చదువుకుంటుంది, నీ టెన్షన్ ఫ్రీ అవుతావు. ఇలాగ 2-3 చోట్ల చేసుకుని 4వ చోట ఆటోమేటిక్గా యాంకర్ అంటే వద్దంటే సొమ్మగారిలో మైక్ పట్టుకుని ఇక్కడ వాగుతూనే ఇంకా ఆపమ్మా అన్నట్టుగా. సో ఏదేమనంటే సరే, సినిమా విషయానికి వస్తే చాలా బాగా కష్టపడ్డారండి హీరో గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీరు నాకు సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఫస్ట్ మీరు ఇచ్చిన డిస్క్లైమర్ బాగా నచ్చింది. నాన్నగారిని ఉంది ఐ హేట్ డాడీ అన్నారు ఏమిటా అని ఒక సెకండ్ ఆలోచించుకునే గ్యాప్లోనే ఇమ్మీడియట్గా ఐ లవ్ యూ. ఎందుకంటే ఇప్పుడే నాకు తెలుసండి, బికాజ్ నాకు నాన్నగారు లేరండి, స్వర్గస్థులు అయ్యారు. ఆ నాన్న అంటే ఏమిటి, చివరాఖరిలో నాన్నకి నేను చేసుకున్న సేవ ఏమిటి. నిజంగా అప్పుడెప్పుడో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఆయన వద్దు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాను, ఆయన చనిపోయిన తర్వాత రావాల్సి వచ్చింది. ఈవేళ బై గాడ్ గ్రేస్ 130 సినిమాలు చేసి 3 నందేవాళ్ళు ఇంత స్థాయిలో కొద్దిపడి ఏదో ఒక సినిమాకి గెస్ట్గా కూడా పిలిచే స్థాయిలో నేను వచ్చాను అంటే ఇది చూడటానికి మాత్రం నా తండ్రి లేడే అని మాత్రం నేను ఎప్పుడూ బాధపడుతుంటాను. ఇంతకీ అలాగే ఒక 2 సెకండ్స్ ఆయన ఇచ్చిన డిస్క్రిమినేషన్ మా నాన్న కూడా గుర్తొచ్చారు. సరే, ఇంక ఎమోషన్ అయితే అది బాగోదు పర్సనల్గా. ఏంది అలాగ నాన్నగారి విషయంలో అలా అన్నారు, నాన్నగారిని గుర్తుపెట్టి డిస్క్లైమర్ అనేది నాన్నగారి కాలో ఇది మీ కాలో నాకు తెలియదు, కానీ సినిమా ముందు నాన్నగారికి అమ్మగారికి, ఎందుకంటే తల్లిదండ్రులు గౌరవించి గురువుని గౌరవిస్తేనే ఏదైనా ప్రపంచం అండి. అంతేగా నువ్వెంత ఇదంతా నా గొప్ప పుట్టు చెట్టు నేనే తోపుతురు అనుకుంటే అక్కడే మొదలైపోద్ది మిగతా అంతా. సో మీరు పేరెంట్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ, తద్వారా నటుడుగా మీరు ఏదో చెయ్యాలని ఒక తాపత్రయం మీ దగ్గర ఉన్నాయి. ఆ తాపత్రమే కాస్త మిమ్మల్ని ఒక ఉన్నత స్థానానికి అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీసుకెళ్తుందని నా నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ రోజున మళ్ళీ చెప్తున్నా, సినిమా పరంగానో వ్యక్తిగతంగానో సెట్లోనో ఆన్ స్క్రీనో చిన్న తప్పులు ఉన్నాయి, కానీ ఆ తప్పులోనే లేకపోతే డైరెక్ట్గా అనుకున్నట్టు వచ్చేస్తే నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని పట్టుకోలేము కాదంటారా. ఆ తప్పులు జరగాలి. ఏమైనా ఈ యొక్క కాస్టెడ్ క్రూ సినిమా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు, బాగుంది. మ్యాక్సిమం ఫస్ట్ రాగానే ఏమంటే ఇలాగ హీరో గారండి అన్న ఆహా కాము కూర్చున్నా. స్క్రీన్లో ఇప్పుడు ఇందాక నేను షో చూశానండి, చూసిన తర్వాత అర్థమైంది ఇది కెమెరామెన్ గారు మమ్మల్ని మోసం చేశారు అనుకున్నా. ఒక రేంజ్లో చూపించారు, 6 feet రేంజ్లో చూపించారు. కట్ చేస్తే పెద్ద కాకపోయినా ఏదో సరదాగా అంటాను సుమి, హైట్ మాట ఏమో కానీ పెర్ఫార్మెన్స్ జాగ్రత్త గట్టిగలేరు, ఉన్నంతలో చేసుకున్నారు. ఒకటండి, రోజుకి 40-50 కుటుంబాలు చెప్పండి 3 నెలల పాటు పోషించడం అవ్వాలి అంటే ఇప్పుడు చాలామంది ఏమంటే అందులో అది తప్పు చేశారు, ఇది తప్పు చేశారు, ఆ చూసే విధానం కూడా బట్టి ఉంటుందండి. వాళ్ళు పాజిటివ్ ప్రతి వాడు చెప్తాడు, ఫ్యాక్ట్ చెప్తున్నా, నెగిటివ్ కూడా ఉన్నది, నెగిటివ్ రావాలి. ఎస్,
పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినట్టుగా కష్టపడాలి, లవ్లో ఫెయిల్ అవ్వాలి, బిజినెస్లో ఫెయిల్ అవ్వాలి, సినిమా సక్సెస్ అవ్వకూడదు. ఇవన్నీ అయితే తర్వాత అనుభవం అని ఒకటి ఉంటుంది సార్. ఇగో ఇదే ఆ విగ్రహం. ఇప్పుడు ఎన్నారే 600 సినిమాలు లేదని ఇదే ఆ విగ్రహానికి ఇక్కడ మనకున్న పరిధిలో ఆ అనుభవానికి ఏకైక నిదర్శనం ఇక్కడ ఈ విగ్రహం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అన్నింటిలోనూ కూడా అనుభవం ఎక్కడి నుంచి నేర్పుతుందండి. ప్రతివాడు డబ్బులు పెట్టేస్తాడు, ప్రతివాడు డైరెక్షన్ వేస్తాడు, ప్రతివాడు ఆఖరికి పరిస్థితి నేను కూడా హీరో అయిపోతానేమో. అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. నేను ఎవరో తెలియకపోయినా మీరందరూ ఒక సినిమాకి గౌరవం ఇచ్చి పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు మంచి మిత్రుడు, ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేసిన నాగేంద్ర డైరెక్టర్ గారికి, నా ఫ్రెండ్ గిరిచన్న గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు ఒక చిన్న విలేజ్ అండి మాది. ఆ సినిమా చూసేటప్పుడు ఎందుకో నాకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఎప్పటికైనా నేను ఒక సినిమాలో ఒక సైడ్ రోల్ గానో, ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గానో, ఎందుకో తెలీదు ఒక సినిమా తెర మీద నన్ను నేను చూసుకోవాలని ఒక విచిత్రమైన కోరిక కలిగింది. సో నేను పెరుగుతూ ఉండగానే ఆ కోరిక కూడా అలా పెరుగుతూ వచ్చింది. నాకు ఎవరో తెలీదు, ఎవరినైనా అడగాలన్నా అర్థం కాలేదు. కానీ ఎప్పటికైనా అది ఒక తెర మీద ఒక ఎక్కడొక్కడ కనబడాలి, నాకు నేను చూసుకోవాలి, అదే నేనేరా అని ఆ తెర మీద అని ఒక విచిత్రమైన కోరిక. ఆ కోరిక నాతో పాటు పెరిగి 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 డైరెక్టర్గా ఒక సినిమా తీసే అంత పెద్దదవుతుంది ఆ కోరిక అని నేను ఎప్పుడూ కలలోను కూడా ఊహించలేదు. ఈ సినిమా పెద్దది చిన్నది అనేది నా స్థాయిని పెట్టి వచ్చింది. ఒక సినిమాలో నేను హీరోగా చేస్తానని ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. సో నేను ఎప్పుడూ మైకిల్ పట్టుకొని కూడా మాట్లాడలేదు, ఎవరు ఏమో అనుకోవద్దు. అంటే డైరెక్టర్ విలేజ్ టు ఇండస్ట్రీ. సో నన్ను ఇలా తీర్చిదిద్దిన మా తల్లిదండ్రులకు, ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్లకు, మా టెక్నీషియన్స్లకు, ఎంతో కష్టపడే నా ఫ్రెండ్స్కు, నా కుటుంబ సభ్యులకు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన నా స్నేహితులకు, ఇక్కడ హైదరాబాద్ చాలామంది రాలేకపోయారు కానీ ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఈ మాటలు వినాలి. నా స్నేహితులకి ఈ సినిమా ఫైట్స్లో కొన్ని విషయాల్లో చాలా యాక్సిడెంట్లుగా దెబ్బలు కూడా తగిలాయి. నా ఫ్రెండే కదా అని ఎవరు కూడా ఫీల్ అవ్వలేదు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి ఫ్రెండ్స్ నాకు దొరికినందుకు, ఇంత మంచి ఫ్యామిలీ నాకు ఇచ్చినందుకు, అందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తున్నారు. సో దానివల్ల ఏం జరిగినా నేను భయపడవలసిన అవసరం లేదు. ఒక చిన్న సినిమా చేద్దాం, మన దగ్గర ఉన్న డబ్బులతో ఒక చిన్న షార్ట్ ఫిలిం లాగే చేద్దాం అనుకుని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసే తర్వాతలా తీసేదేదో తీస్తున్నాం, ఇంకొంచెం బాగా తీద్దాం, ఇంకొంచెం బాగా తీద్దాం, ఇంకొంచెం బాగా తీద్దాం, ఇంకొంచెం బాగా తీద్దామని ఇది థియేటర్ దాకా తీసుకొని వచ్చాం. సో ఇంత పెద్ద సినిమా నా లైఫ్కి నాకు వచ్చి ఇంత పెద్ద సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏదో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా కనబడితే చాలు అనుకునే ఫీలింగ్ నుంచి ఒక సినిమాలో హీరోగా చేశానని చెప్పుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. వేదికపై ఉన్న శ్రీ లయన్ వెంకట్ గారికి, మిత్రులు కార్తిక్ గారికి, నాగేంద్ర గారికి, శ్రీను గారికి, హీరో గారికి అందరికీ, గిరి గారికి అందరికీ, అఖిల్ గారికి అందరికీ నా నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. మేము ఫస్ట్ హాఫ్ చూసాము, చాలా బాగుంది సినిమా ఎస్ఐ కోదండపాణి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తాను అని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అంటే టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వేదిక మీద ఉన్న సాయి వెంకట సార్కి, మిగతా టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చెప్పగానే వచ్చినందుకు. మేడం మీరు డైరెక్టర్ అనేసి నన్ను అనుకుంటున్నారు, సారీ. నాగేంద్ర రెంటాల ఈ మూవీకి డైరెక్టర్. సో నేను డైరెక్టర్ కాదు, నా ఫ్రెండ్ నాగేంద్ర నా ఫ్రెండే, ఎస్ఐ కోదండపాణి నా ఫ్రెండే. సో వాళ్ళకి యాజ్ ఏ డైరెక్టర్గా నేనేం చేయగలను, నేను ఎలా సపోర్ట్ చేయగలను నా ఒక ఉద్దేశంతో నేను వీళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే వచ్చాను.
ఇది చిన్న సినిమా పెద్ద సినిమానే కాదు సార్, హిట్ కొడితే ప్రతిదీ పెద్ద సినిమానే. మన వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాం. కాబట్టి దీనికి ఇప్పటివరకు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చాలా ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళు ఉంటేనే ఈరోజు జనాలకి తెలుస్తుంది. సోషల్ మీడియా చేసినంత పబ్లిసిటీ ఏది చేయట్లేదు. కాబట్టి మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ బ్లెస్సింగ్స్ని మీరు చేసే ప్రమోషన్ని బట్టి జనాలకి రీచ్ అవ్వడం ఉంటుంది. కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. సై కోదండపాణి పక్కనే ఉన్నాడు. పాపం సినిమా అంటే ఏమీ తెలియదు, కానీ ఆయనకి తెలిసిందల్లా ఒకటే తపన. నేను ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోగా ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మీరే ఎలాగైనా నన్ను తీర్చిదిద్దండి అని చెప్పారు. ఆయన మొదట చూసినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒక రాయిలా కనబడ్డారు. నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్కి సీనియర్ హీరో కనుక వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నేను చాలా సినిమాల్లో చాలా చోట్ల నా అనుభవాలు నేను చూశాను. కానీ ఈయన నేను ఎన్ని మాటలన్నా ఏమన్నా సరే ఏమీ పట్టించుకోకుండా నేను ఏం చెప్తే అలా చేసుకుంటూ నన్ను బాగా ఇన్స్పైర్ అయ్యి ఆయన ప్రతి విషయంలోనూ నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నేను ఏమడిగినా సరే లేదు అనకుండా ఆయన వంతు కృషి ఆయన చేస్తూ చాలా చక్కగా సినిమాని ముందుకెళ్ళడానికి తోడు నీడగా ఉన్నారు. అలాగే సినిమాలో పనిచేసిన హీరోయిన్, ఆమె కూడా చాలా చక్కగా చేసింది. ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా సినిమా అంతా రన్ అయింది. ముఖ్యంగా నా సినిమాకి దిల్ రమేష్ గారు, ఆయన మెయిన్ లీడ్ రోల్ చేశారు. ఆయన వల్లే మా సినిమాకి ఎక్కువ హైలైట్ అయిందని నేను అందరికీ చెప్పగలను. మిగతా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా సూర్యనాయుడు గారు ఖాన్ గెటప్లో, ఎస్ఐ గారి గెటప్లో చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఇన్సిడెంట్గా తీసుకుని దాన్ని పోలీసులు ఏ విధంగా నెగిటివ్గా ఒక విధంగాను, పాజిటివ్గా ఒక విధంగాను ఎలా చూపించారు, వాళ్ళ మధ్యలోంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు అన్నదే ఈ కథ ముఖ్యాంశం. ఇది కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా మేము ఈ సినిమాని తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం కూడా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. మీరు మాలాంటి చిన్న సినిమాలు చేస్తే మాలాంటి డైరెక్టర్లు ఎందరో ముందరకు వస్తారు. సినిమా కళామ తల్లిని నమ్ముకున్న వారు ఎప్పుడూ చెడిపోలేదని, సంకల్ప బలం గట్టిగా ఉంటే విజయం మన వెంటే వస్తుందని చాలామంది ప్రూవ్ చేశారు. అలాంటి అవకాశాన్ని ఇచ్చిన మా మిత్రుడు మక్కా శ్రీని గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు తెలియపరచుకుంటున్నాను. కేంద్ర గారికి, శ్రీను గారికి ఈ సినిమా మంచి ప్రమోషన్స్ చేసి సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ, మీమ్స్లో కానీ ప్రతిదీ ముందుకు తీసుకెళ్ళి రిలీజ్కి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ వచ్చి వీళ్ళ సినిమాని చూసి కొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చి సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ సినిమా వాళ్ళు పెద్ద ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దని అంటున్నాను. ఎందుకంటే చిన్న సినిమా తీశారు, సినిమా ముందుకెళ్ళి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చి ఇంకో సినిమా తీసేలా ఉంటే వాళ్ళకు ఒక ఎనర్జీ వస్తుంది, పాజిటివిటీ వస్తుందండి. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన సాయి వెంకట్ గారికి, సార్కి, అందరికీ నమస్కారం అండి. ఆల్ ద బెస్ట్. ఎస్ఐ కోదండపాణి.